చాలా ముఖ్యం. యా సార్, అవినీతిపై సీజే గవాయ్ వార్నింగ్ ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయంట. అవునండి, ఇది చాలా ఎంత సీరియస్ చూడండి. న్యాయ వ్యవస్థలో అవినీతి అనడానికి ఒకప్పుడు భయపడేవాళ్ళం. ఇప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ బిఆర్ గవాయ్ లండన్లో చెప్పారు ఈ విషయాన్ని గురించి. అంటే అంతర్జాతీయ వేదిక మీద భారత న్యాయ వ్యవస్థకు అవినీతి అన్నది ఒక ముప్పుగా పరిణమించింది, ఇది ప్రజల విశ్వాసాన్ని కూడా దెబ్బతీసే ప్రమాదం ఉందని ఒక హెచ్చరిక చేశారు. దానికి 2-3 ఉదాహరణలు, 2-3 కోణాలు కూడా ఆయన చెప్పాడు. కాబట్టి ఎవరైనా సరే మనం చూస్తే 2 ఏళ్ల కిందట ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకో తెలంగాణలో కానీ న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడకూడదు అనేవాళ్ళు. నేను ఇప్పుడు ఏం తెలుసుకోవాలి? న్యాయ వ్యవస్థ స్వతంత్రత ఉండాలి, న్యాయ వ్యవస్థ స్వచ్ఛత కూడా ఉండాలి. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే అండి, మాజీ న్యాయమూర్తులు పదవులు తీసుకోవటం, ఏది పదవి విరమణ చేయకముందే వేరే పదవి పోస్ట్ రిజర్వ్ చేసుకుంటే నువ్వు ఇచ్చే తీర్పుల మీద విశ్వసనీయత దెబ్బతింటుంది కదా అని ప్రధాన న్యాయమూర్తి గారు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి న్యాయమూర్తులుగా ఉన్నవాళ్ళు పోస్ట్ రిటైర్మెంట్ అసైన్మెంట్స్ తీసుకోకూడదు. ఈ మధ్య కూడా చెప్పారు, మనం మాట్లాడాం. ఇది జస్టిస్ ఆయన అభయస్ పదవి విరమణ రోజు కూడా ఆయన చెప్పారు, నేనైతే తీసుకోను, నాలాంటి ఇంకొంతమందిని కూడా ప్రకటించాం, కానీ చాలామంది పదవులు తీసుకుంటున్నాను. మీకు తెలుసు కదా, జస్టిస్ రంజన్ గొగోయ్ రాజ్యసభకు వెళ్ళాడు, జస్టిస్ ఫాతిమా బీవీ, జస్టిస్ ఏ సదాశివన్, జస్టిస్ అబ్దుల్ నజీర్ వీళ్ళందరూ గవర్నర్లు అయ్యారు అంతకుముందు సంగతి. ఈ తాజాగా మోదీ హయాంలో ఇది సరైన పద్ధతి కాదు అని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. అవినీతికి ఆయన జస్టిస్ దినేష్ వర్మ పేరు తీయలేదు, కానీ వర్మ ఇంట్లో నోట్ల కట్టలతో సహా దొరకటము, దాని మీద కమిటీని వేయటము, ఇప్పుడు అభిశంసించాలని చర్యలు తీసుకుంటున్నారు. ఇది రెండో విషయం కూడా ఆయన చెప్తున్నారు. మూడవది, కొలీజియం మీద చాలామంది దాడి చేస్తున్నారు. కానీ కొలీజియం ఎందుకు అవసరమైందంటే, కొన్నిసార్లు మీరు సీనియారిటీని పద్ధతులను పాటించకుండా మీకు ఇష్టమైన వాళ్ళను, అంటే ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వర్గం ఇష్టమైన వాళ్ళని న్యాయ వ్యవస్థ మీద రుద్దినప్పుడు దాని స్వతంత్రత కాపాడుకోవడం కోసం మేము కొలీజియం పద్ధతి తెచ్చాము, సమిష్టి పద్ధతి. దీంట్లో కూడా లోపాలు ఉండొచ్చు, కానీ కారణం ఇది. కాబట్టి ఇండిపెండెన్స్ ఆఫ్ ది జ్యుడిషియల్ సిస్టమ్, జ్యుడిషియరీ, అది చాలా కీలకమని చెప్తున్నారు. ఈ మూడు కూడా చాలా హెచ్చరికలు అనుకోవాలి దేశానికి, న్యాయం కోరే వాళ్లకు. దీని నుంచి మరి పాలకులే నేర్చుకుంటారు. పార్లమెంట్ సమావేశాలు ఏమన్నా వస్తున్నావో చూడాలి మనం. సార్, పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి